హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ 24 బ్లిస్ కలర్స్. ఈరోజు బ్రైడల్ ఎలిమెంట్స్ కాంబినేషన్స్ ఎలా డ్రా చేయాలనేది చూద్దాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ హెన్నా మిక్సాలజీకి కావాల్సినవి చూడండి. టేప్, సెల్లర్ టేప్ ఉంటుంది కదా, అది లాస్ట్లో చూపిస్తాను. హెన్నా పౌడర్, నుపూర్, ఇది ప్రాక్టీస్ కోసమే చెప్తున్నా. సో మీకు ఎక్కడైనా మనకి మెహందీ పౌడర్ ఈజీగా దొరుకుతుంది కాబట్టి సో మీరు తీసుకోండి మెహందీ పౌడర్. లేదు అంటే నుపూర్ యూజ్ చేయండి. మీరు మెహందీ పౌడర్ కిట్ తీసుకుంటే అదేమో మీరు పర్సనల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, అంటే హ్యాండ్ పైన వేసుకోవచ్చు. ప్రాక్టీస్కి మాత్రం నుపూర్ యూజ్ చేయండి. బ్రైడల్ ఆయిల్ యూజ్ చేస్తే కూడా మీరు పర్సనల్గా యూజ్ చేసుకోవచ్చు. యూకలిప్టస్ ఆయిల్ యూజ్ చేస్తే మాత్రం ప్రాక్టీస్కే యూజ్ చేయండి, ఓకేనా. ఒక నీడిల్ తీసుకోండి, అది సన్నగా ఉండేలాగా చూసుకోండి కొంచెం. అండ్ స్కేల్ మెజర్మెంట్కి టేప్ ఇదే నేను చెప్పింది, సో ఈ టేప్ ఒకటి. అండ్ రోలింగ్ షీట్స్, ఎల్లో షీట్స్, పైపింగ్ బ్యాగ్స్ బేకరీలో అవైలబుల్గా ఉంటాయి. అండ్ షుగర్, స్టాకింగ్ సాక్స్, సీజర్స్, స్పూన్, బౌల్. ఇది లిస్ట్, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి కలసం అండ్ కొంగులముడి ఎలా డ్రా చేయాలో చూద్దాం, రెండింటిని కలిపి. సో ఫస్ట్ నేను కలసం డ్రా చేస్తున్నాను. ఇలా డాట్స్ పెట్టుకోండి 3. కలసం అండ్ డోల్ అన్ని బ్రైడల్ ఎలిమెంట్స్ ముందు ఎలా డ్రా చేయాలి అనేది డీటెయిల్డ్గా ముందు వీడియోస్లో చెప్పాను. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి వెళ్ళి చూడండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత 2 సైడ్స్ స్పైరల్స్ డ్రా చేయండి. స్పైరల్స్ వేసిన తర్వాత ఇప్పుడు మనం కొంగులముడి డ్రా చేయాలి. సో దానికి మనం కలసం మిడిల్ పార్ట్లో ఇలా నేను చూపిస్తున్న విధంగా 2 షేప్స్ డ్రా చేసుకోండి. ఇలా దానికి మళ్ళీ డబుల్ లైన్ డ్రా చేయండి. మళ్ళీ మిడిల్లో ఇలా 2 లైన్స్ నేను ఏ విధంగా చూపిస్తున్నానో అలా డ్రా చేసుకొని మిడిల్లో వీ షేప్ లాగా డ్రా చేసుకోండి. మళ్ళీ అలా డ్రా చేసుకున్న దాని నుంచి స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకోండి. సేమ్ ఇదే విధంగా ఇటువైపు కూడా డ్రా చేసుకోండి. వాటిని డబల్ లైన్స్ చేసేయండి. మీకు ముందు చెప్పాను కదా, మనకి కొంగులముడి డ్రా చేసుకునేటప్పుడు డబల్ లైన్స్ డ్రా చేసుకోవాలనేది. సో ఇక్కడ నేను మళ్ళీ అదే డ్రా చేస్తున్నాను. ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా డ్రా చేస్తున్నాను. మిడిల్లో కూడా 2 లైన్స్ డ్రా చేసుకోండి. ఈ మిడిల్లో డిజైన్ నేను 2 సేమే వేస్తున్నాను. జస్ట్ 2 లైన్స్ హాఫ్ సర్కిల్ వేసేసుకొని ఆ తర్వాత దాంట్లో నెగిటివ్ ఫిల్లింగ్ ఇచ్చేస్తున్నాను. మీరు కావాలంటే కట్ వర్క్ వేసుకోవచ్చు. షేడింగ్ లాస్ట్ టైం చెప్పినట్టుగా నార్మల్గా షేడింగ్ ఇచ్చేసుకొని డాట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా హాఫ్ సర్కిల్ వేసుకున్న తర్వాత దాంట్లో నెగిటివ్ ఫిల్లింగ్ డ్రా చేసేస్తున్నాను. సో 2 వైపులా డ్రా చేసేసుకుంటే సరిపోతుంది. ఈ మధ్యలో మనం డ్రా చేసిన షేప్ని కూడా డార్క్ చేసేయండి. లేదు అనుకుంటే మీరు లైట్ షేడింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ మళ్ళీ పైన లైన్స్ వేసేసుకొని హంప్స్, బార్డర్స్. సో నేను ఇక్కడ వే షేప్ బార్డర్ ఇచ్చేసి కింద జస్ట్ హంప్స్ వేసాను. పైన కోకోనట్ డ్రా చేస్తున్నాను. కోకోనట్కి షేడింగ్ ఇవ్వాలి, మిడిల్లో స్వస్తిక్ వేయాలి. సో వేసేసుకొని తర్వాత డాట్స్ పెట్టేసుకున్నాను. ఈ పక్కన ఇప్పుడు లీవ్స్ డ్రా చేయాలి. లీవ్స్ నేను ఇలా ఫిల్లింగ్ లీవ్స్ డ్రా చేసుకుంటున్నాను. మధ్యలో 2 లైన్స్ డ్రా చేసుకొని ఈ లీవ్స్ని డ్రా చేస్తున్నాను. మళ్ళీ ఇటువైపు కూడా కిందికి ఇంకొక లీఫ్ డ్రా చేయండి. సేమ్ దాన్ని కూడా అదే విధంగా మధ్యలో 2 లైన్స్ ఇచ్చేసి ఫిల్లింగ్ చేసేయండి. అవుట్లైన్ ఇచ్చుకోండి మీరు. నేను ఇక్కడ అవుట్లైన్ ఇస్తున్నాను, మీరు కూడా అది డ్రా చేయండి. ఈ మిడిల్లో ఉన్న దాన్ని కూడా నేను డార్క్ చేసేసాను. ఇది కొంగులముడి అండ్ కలసం. నెక్స్ట్ వచ్చేసి సన్నాయి అండ్ డోల్స్. ఇందులో నేను 2 వేస్తాను. సో ఫస్ట్ ఒక సన్నాయి డ్రా చేసుకొని మీరు మధ్యలో బార్డర్స్ అవన్నీ ఫిల్ చేయాలి. ఇక్కడ నేను మళ్ళీ మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకొని దాంట్లో ఫిల్ చేసుకున్న తర్వాత ముందు హంప్స్ వేసుకోవాలి. అందులో మీరు వీ షేప్ బార్డర్ కానీ లేకపోతే చిన్నగా యూ షేప్ బార్డర్ కానీ వేసుకోవచ్చు. అండ్ మధ్యలో కొంచెం ఎక్కువ ఫిల్లింగ్ ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను డోల్ డ్రా చేస్తున్నాను. డోల్ అనేది చూడండి, నేను స్ట్రైట్గా డ్రా చేయట్లేదు, కొంచెం ఇలా క్రాస్గా డ్రా చేస్తున్నాను. దీన్ని కూడా క్రాస్గానే డ్రా చేస్తున్నాను. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత మీరు మిడిల్లో సేమ్ నేను లాస్ట్ టైం చెప్పాను కదా వే షేప్ బార్డర్ వేసుకోవచ్చు అనేసి, జస్ట్ ఇక్కడ నేను ఇంకొక దానికి క్రాస్ లైన్స్ వేసి డాట్స్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి డోల్ అండ్ సన్నాయి. ఇవి జస్ట్ సింగిల్ ఎలిమెంట్సే డ్రా చేస్తున్నాను, ఏం 2 కాదు. ఈ షేప్లో మీకు డోల్ డ్రా చేసుకున్న తర్వాత సన్నాయి డ్రా చేయడానికి మీకు కర్వ్ లైన్ సరిగా రాకపోతే ఇలా ఫస్ట్ డాట్స్ పెట్టుకోండి. ఎలాగో మనం డార్క్ లైన్ డ్రా చేస్తాం కాబట్టి తర్వాత మీరు ఫిల్లింగ్ డ్రా చేసేసుకోండి, ఓకేనా. ఫస్ట్ లైట్గా పెట్టుకోండి లైన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కలసం వేస్తున్నాను నేను. కలసంలో అండ్ డోల్, సన్నాయి ఈ 3 కాంబినేషన్లో వేస్తున్నాను ఇప్పుడు. సో ఇలా మీరు హాఫే వేసుకోండి.
హాఫ్ వేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఫస్ట్ మీకు డోల్ని ఇంకొక షేప్లో కూడా వేస్తానని చెప్పాను కదా, ఆ షేప్ని డ్రా చేస్తున్నాను. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇలా నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ షేప్ డ్రా చేసుకోండి. ఆ పైన లైన్స్ని కలిపేసేయండి. వి షేప్ టైప్ ఈ కింద కూడా డ్రా చేయండి అలానే. ఇప్పుడు కలసాన్ని కూడా డోల్కి అటాచ్ చేసేయండి. తర్వాత పైన ఇప్పుడు మనం కోకోనట్ డ్రా చేయాలి. మధ్యలో జస్ట్ ఫిల్ చేసేయండి. చిన్నగా 2 లైన్స్ డ్రా చేసుకొని ఫిల్ చేసుకున్న తర్వాత పైన కోకోనట్ డ్రా చేసుకొని మళ్ళీ షేడింగ్ అవన్నీ మీరు డ్రా చేసుకోండి. నేను జస్ట్ అవుట్లైన్ మాత్రమే చూపిస్తున్నాను. ఈ 3 ఎందుకంటే పైన మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అండ్ మళ్ళీ ముందు కూడా చూసారు కాబట్టి జస్ట్ నేను డ్రా చేస్తున్నాను అవుట్లైన్. మీరు లోపల మీకు నచ్చినట్టుగా మీకు బార్డర్స్ కానీ ఏదైనా మీరు ఫిల్ చేసుకోండి. ఇప్పుడు ఇది లీవ్స్ డ్రా చేస్తున్నాను. ఈ లీవ్స్లో మీరు ఆ పైన నేను ఎలా అయితే వేసానో ఆ షేప్లో వేసుకోవచ్చు. లేదు అంటే జస్ట్ సింగిల్ లైన్ డ్రా చేసుకొని మిడిల్లో క్రాస్ లైన్స్ డ్రా చేసుకుంటే అయిపోతుంది. సేమ్ లీవ్స్ ఎలా ఉంటాయో అలాగా. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను. ఎవరైనా కన్ఫ్యూజ్ అయితే ఒకసారి చూడండి. సో అలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను సన్నాయిని డ్రా చేస్తున్నాను. సన్నాయి డోల్కి సన్నాయికి కలిసేలాగా డ్రా చేసుకొని అటువైపుకి మళ్ళీ కర్వ్ లైన్ డ్రా చేసేసుకొని ఫినిష్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలసం అండ్ డోల్ ఉంటాయి అన్నమాట. ఇందులో చిన్నగా డ్రా చేసుకోండి డోల్స్. ఫస్ట్ కలసం అయితే హాఫ్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఇలా డోల్స్ 2 డ్రా చేసుకొని దీని కింద మళ్ళీ మనం సన్నాయిని డ్రా చేయాలి. ఇలా క్రాస్ లైన్ దానికి పక్కనే ఉంది అనేలాగా డ్రా చేయాలన్నమాట. ఇటువైపుకి ఇంకొక చిన్న కలసం దానికి కొంచెం వెనుక ఉన్నట్టుగా అలా డ్రా చేయాలి. ఈ పైన మళ్ళీ కోకోనట్ లీవ్స్, ఇటువైపు కూడా లీవ్స్, ఇటువైపు మళ్ళీ లీవ్స్ ఇలా డ్రా చేసుకోవచ్చు. దీన్ని మీరు మీకు నచ్చిన బార్డర్స్తో ఫిల్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ డోల్ డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ దాని పక్కనే ఇంకో డోల్ డ్రా చేసుకోండి. సన్నాయి కింద డ్రా చేయండి. ఇందులో సన్నాయి 2 ఉంటాయి అన్నమాట. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీనికి స్ట్రైట్గా ఇంకొక సన్నాయి డ్రా చేసుకొని మీకు నచ్చిన బార్డర్స్తో ఫిల్ చేసేసుకోండి. ఇది ఈరోజు క్లాస్. ఈరోజుతో బ్రైడల్ ఎలిమెంట్స్ అయిపోయాయి. కాంబినేషన్స్ కూడా చూపించాను. అండ్ నెక్స్ట్ పీకాక్ ఎలా డ్రా చేయాలో అనేది చూపిస్తాను. ఒక సబ్స్క్రైబర్ అడిగారు ఇంకా ఓన్గా డిజైన్ ఎలా ఫామ్ చేయాలి అనేది. సో అది కూడా చూపిస్తాను. యాక్చువల్గా ఈ టాపిక్స్ అన్నీ తెలిస్తే మీకు ఇప్పటికీ అర్థమై ఉండాలి. సో ఒకరోజు మనం అది లైవ్లో చేద్దాం ఎలా అనేది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. కామెంట్ చేయడం మర్చిపోకండి.